హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని దేవుని రోజు ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే మేము హాస్టల్లో ఉంటామని చెప్పాం కదా, కువైట్లో. హాస్టల్లో ఎవరి వంట వాళ్ళు చేసుకోవాలి. అలాగే భీమవరం నుండి వచ్చిన ఒక అక్క చేపలు మునక్కాయలతో కలిపి వంట చేసింది. నేనైతే అది వీడియో తీశాను. నేను కూడా తిని చూశాను. రుచి అయితే చాలా బాగుంది. ఇంకొచ్చి నెక్స్ట్ వీడియోలో చేపలు మునక్కాయల పులుసు ఎలా చేయాలో నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు చూద్దురు. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా చెప్పేది ఏంటంటే, హాస్టల్లో అందరం ఉంటాము. రూమ్కి 6 మంది అలా ఉంటాము. ఫస్ట్లో అయితే చాలా ఇబ్బందిగా ఉండింది, కానీ తర్వాత కొంచెము అడ్జస్ట్ అయ్యాను. పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. చేపలు చాలా బాగున్నాయి. ఈ చేపలు వచ్చి ఇక్కడ దినారు 1 కిలో అంటే 300 రూపాయలు అలా పడుతుంది. అలా అన్నమాట. తిని చూస్తే మటుకు రుచి చాలా బాగుంది. అందుకని మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ చేపల పులుసు మునక్కాయలు చేపలు కలిపి చేయటం ఇదే మొదటిసారి చూడడము. అందుకని నేను నెక్స్ట్ వీడియోలో నేనే చేసి ఎలా ఉందో చూసి మీకు చేపల పులుసు అంటే ఎలా చేయాలో అప్లోడ్ చేస్తాను వీడియో తీసి. ఓకేనా అండి? చేపల పులుసు మటుకు చాలా బాగుంది, చూసేసేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకేనా అండి? అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? ఓకే, బాయ్ అండి, ఉంటాను.